ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. మరి 41 రోజుల పాటు 41 మంది మహాగురువు గారుల గురించి తెలుసుకునే ఈ ప్రయాణంలో లెట్స్ యునైట్ ఫర్ ఒమేగా, ఒమేగా పిరమిడ్ వారి సౌజన్యంతో ఆ ప్లాట్‌ఫార్మ్ ద్వారా మనం చేస్తున్న ఈ 41 రోజుల జర్నీలో మరొక రోజులోకి అడుగుపెట్టాము. ఈ రోజు 5వ రోజు. మరి 5వ రోజు నేను చెప్పబోయే గురువుగారు మనం అందరం కలిపి ఎన్నో విషయాలు ఆయన గురించి అందరికీ ఎంతగానో తెలుసు. అందరికీ సుపరిచితమే ఆయన. ఎంతో అద్భుతమైన జీవిత విశేషాలున్నాయి. వాటిని మరొక్కసారి మనం గుర్తు చేసుకుందాం. ఆయన్ని స్మరించుకుందాం. మరి ఆయన ఎవరో కాదు, భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు. భగవాన్ రమణ మహర్షిగా మా అందరికి చాలా మందికి రమణ మహర్షి గారు తెలుసు. అరుణాచలం అంటేనే మనకి రమణ మహర్షి గారు, రమణాశ్రమం మనకి గుర్తొస్తూ ఉంటాయి. మరి తన జీవితాంతం మౌనంలో ఉంటూనే కూడా నోరు తెరిచి పెద్దగా మాట్లాడకపోయినా, మౌనంలో ఉన్నా, చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసిన, ఆయన ఆధ్యాత్మిక సుమగంధం, ఆ యోగపు వెలుగులు సుదూర ప్రాంతాలను కూడా తాకాయని చెప్పొచ్చు. అక్కడ వెళ్లి చూస్తే మీకు అరుణాచలంలో మనకి ఇండియన్స్ కంటే ఫారినర్స్ ఎక్కువ కనిపిస్తది. అది ఫారిన్ కంట్రీయా? ఇండియా? అన్న డౌటొచ్చేస్తుంది. అంతమంది ఉంటారు. అంతమంది దూర తీరాల నుంచి యోగ సుమగంధం అనేది ఆకర్షించింది మరి. ఎంత గొప్పతనమో మరి. ఆయన మౌనంగా ఉంటూ ఎంత కదలికని ఎంత మందిలో సృష్టించారో. ఆ మౌనం యొక్క శక్తి, ఆ మహా స్వరూపము తెలుసుకోవాలంటే మరి రమణ మహర్షి గారి జీవితాన్ని మనం తెరిచి చూడాల్సిందే. ఆయన బోధనల గురించి తెలుసుకోవాల్సిందే. చాలా చిన్న ప్రశ్నతో లోపలున్న గొప్ప అంతరాయాన్నంతా కూడా కదిలించేవారనమాట. "ఎవరు నువ్వు?" అని అడిగేవారు ఆయన ఎప్పుడు కూడా. మరి ఆ భగవాన్ రమణ మహర్షి గారి గురించి, ఆయన జీవితంలోని విశేషాల గురించి ఈరోజు కొంత తెలుసుకుందాం. ఆయన తమిళనాడులో మదురైకి ఇంచుమించుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుచురి అనే గ్రామంలో జన్మించారు. ఆయన జన్మించింది తండ్రి గారి పేరేమో సుందర అయ్యర్ గారు. తల్లి గారి పేరు అలగమ్మ గారు. సుందర అయ్యర్, అలగమ్మ అంటే ఇంచుమించుగా అది పార్వతీ పరమేశ్వర్ల పేర్లు లాంటివి అన్నమాటండి అవి. ఆ సుందర అయ్యర్ గారు, అలగమ్మ గారికి మొత్తం నలుగురు సంతానం. రమణ మహర్షి గారు నాలుగో వాళ్ళన్నమాట. వాళ్ళ అన్నయ్య గారి పేరు నా నాగస్వామి గారు. సో, నాగస్వామి గారు, రమణ మహర్షి గారు, తర్వాత ఇంకొక తమ్ముడు, తర్వాత ఇంకొక చెల్లెలు. అలా నలుగురు సంతానం అన్నమాటండి. ఈయన చిన్నప్పుడు విశేషాలేంటంటే అండి, కొన్ని ఆయన చాలా స్ట్రాంగ్‌గా ఉండేవారట. ఆటల్లో అది అసలు ఎవ్వరు ఆయన రమణ, వెంకటరమణన్ ఆయన పేరు. వెంకటరమణన్ వస్తున్నాడంటే చాలు భయపడేవారట అందరూ. ఎందుకంటే నగ్గడం మన వల్ల కాదు ఆయనొచ్చారంటే అని చెప్పేసనమాట. చాలా ఏకసంతాగ్రాహిగా ఉన్నప్పటికీ చదువు మీద అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కాదట ఆయనకి. కొంచెం అంతంత మాత్రంగానే చదివేవారు. కానీ ఆటపాటల్లో చాలా యాక్టివ్‌గా ఉండేవారట. రాత్రిళ్ళు కూడా తెలియకుండా మొత్తం పిల్లలందరినీ గ్యాదర్ చేసుకొని ఆయన వెళ్ళిపోయి నది ఒడ్డులో తెల్లవారుజాము వరకు ఆటలాడి మళ్ళీ వెనక్కి వచ్చి తెలియకుండా పడుకోవడము. అట్లా చాలా యాక్టివ్‌గా ఉండేవారనమాట. అయితే ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఆయన పడుకుంటే మట్టుకు ఆయన్ని ఎవ్వరూ లేపలేకపోయేవారట. ఎంతమంది వచ్చి కొట్టినా, అదిమినా, గట్టిగా గుద్దినా, అరిచినా, ఆయన్ని ఆ నిద్రలో లేపి ఇంకొక చోట ఎత్తి పడేసినా, ఏం చేసినా సరే, ఆయన నిద్ర లేచినప్పుడే లేవాలి తప్ప, ఇంక ఆయన నిద్రలోంచి లేపడం ఎవ్వరి వల్ల అయ్యేది కాదట. దానికి చాలా మంది ఆశ్చర్యపోయేవారట. ఆయనతో ఆడి నగ్గలేని వాళ్ళు, ఉడుకుపోతనంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన నిద్రలో ఉన్నప్పుడు ఆయన్ని లేపి నదీ తీరానికి తీసుకెళ్ళి ఆయన బాగా కొట్టేసి, అక్కడ పడేసి వచ్చేసేవారట. అయినా సరే ఆయనకి ఏమి తెలిసేది కాదట. నిద్ర నుంచి మెలుకువొచ్చేది కాదట. అంత గాఢమైన నిద్ర పట్టేదట ఆయనకి. సో, అలాగా ఆయన చిన్నతనంలో ఇలా యాక్టివ్‌గా ఉంటూ ఈ నిద్ర వల్ల ఆయన టాక్ ఆఫ్ ద టౌన్ కింద ఉండేవారనమాట. ఇంతలా నిద్రపోతాడు అని చెప్పేసి. అయితే ఆయన 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు అప్పటికి ఉపనయనం అవన్నీ జరిగాయి. 12 సంవత్సరాల వయసొచ్చేసరికి వాళ్ళ నాన్నగారు సుందరయ్యర్ గారు మరణించారు. వాళ్ళ నాన్నగారు మరణించిన తర్వాత, వాళ్ళ నాన్నగారి తమ్ముడు ఒక బాబాయ్ ఉన్నారు. ఆ బాబాయ్ గారు ఏం చేశారంటే ఆహ్, వెంకటరమణన్ గారిని, అలాగే నాగస్వామి గారిని అన్నాతమ్ములు ఫస్ట్ ఇద్దరు అబ్బాయిల్ని తీసుకొని మదురైకొచ్చేసారనమాట. వాళ్ళ అమ్మగారిని, అలాగే ఇంకో ఇద్దరు పిల్లలనినేమో వేరొక అన్నయ్య గారు చూసుకున్నారు. ఒక బాబాయ్ గారేమో వీళ్ళని తీసుకొని మదురైకొచ్చేసారనమాట.
దాని ఉద్దేశ్యం ఏంటంటే మదురైలో అయితే మంచి స్కూల్స్ ఉన్నాయి. అక్కడ అమెరికన్ మిషనరీ స్కూల్ ఉందనమాట. అమెరికన్ మిషనరీ స్కూల్‌లో వీళ్ళని చదివించాలన్న ఉద్దేశంతో వచ్చారు. వస్తే అక్కడ కూడా ఆయనకి చదువు అంతంత మాత్రంగానే అందేది గానీ, అక్కడ 17 సంవత్సరాల వయసు, 16 సంవత్సరాల వయసు, 17 సంవత్సరాల వయసొచ్చేసరికి ఒక ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. అదేంటంటే ఎవరో ఒక బంధువు వస్తున్నారనమాటండి. వస్తున్నప్పుడు ఆయన్ని పలకరించారు. ఎలా ఉన్నారండి? ఎక్కడి నుంచి వస్తున్నారని చెప్పి. ఎక్కడి నుంచి వస్తున్నారు అనంగానే ఆయనేం చెప్పారంటే, "నేను అరుణాచలం నుంచి వస్తున్నానని" చెప్పారనమాట. ఆ అరుణాచలం అనంగానే ఆ 16 ఏళ్ల ప్రాయంలో ఏంటో ఒక రకమైన తపన. ఒక రకమైన కాలింగ్ అరుణాచలమా? అరుణాచలం ఎక్కడుంది? అరుణాచలానికి ఎట్లా వెళ్ళాలి? అక్కడ ఎవరుంటారు? అరుణాచలం అనేదుందా? అని చెప్పేసి అరుణాచలం అనే ఆ పదమే, ఆ మాటే ఆయన్ని చాలా చాలా కదిలించేసిందనమాటండి. తిరువണ്ണామలైలో ఉంది. నీకు తెలీదా అంటే, తిరువണ്ണామలైలో ఉందా? అరుణాచలమా? అని చెప్పేసి చాలా బాగా కదిలించేసింది ఆ పదం ఆయన్ని. ఎందుకో బాగా కాలింగ్ వచ్చిందనమాట. ఆ తర్వాత మళ్ళీ మామూలుగానే ఇంటికెళ్ళిపోయారు. ఇంటికెళ్ళిపోయిన తర్వాత అక్కడ పెరియ పురాణం అనే ఒక గ్రంథం దొరికిందాయనకి. ఆయనలో ఇంచుమించు 15-17 మంది శివభక్తుల కథలు ఉంటాయన్నమాటండి. మహాశివభక్తులు వాళ్ళ కథలో ఉన్నప్పుడు ఆ పెరియ పురాణం ఈయన చదివేటప్పుడు ఇంకా చాలా ఆనంద బాష్పాల్లో ఆ మహాశివ భక్తుల్లాగా నేనెప్పుడవుతాను? ఎప్పుడు దైవాన్ని తెలుసుకుంటాను? అనే ఆ తపన, ఆ తన్మయత్వంలో ఆయన ఇంక ఇంట్లో ఉండలేకపోయేవారట. ఆ తన్మయత్వంలో మధుర మీనాక్షిదేవి, సుందరేశ్వర స్వామి ఆ టెంపుల్ దగ్గరికెళ్ళిపోయి, ఆ టెంపుల్ దగ్గర అలా కళ్ళు మూసుకొని ఆ అనుభూతిని పొందుతూ అక్కడ గంటలు గంటలు గడిపి అప్పుడు ఇంటికొచ్చేవారట. సో, ఇలా ఇదంతా ఉండగా వాళ్ళ బ్రదర్‌కి మ్యారేజవుతుంది. మ్యారేజంతా అయిన తర్వాత అందరూ ఇంట్లో లేని ఈ వెంకటరమణన్న గారు ఒక్కాయనే, సురమణ మహర్షి గారు ఒక్కాయనే ఇంట్లో ఉన్న ఒక సమయంలో ఆయనకొక అనుభూతి వచ్చిందటండి. ఆ అనుభూతి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదేంటంటే ఆయనకి నేను మరణించబోతున్నాను అని తెలిసిందట. మొత్తం ఆయన శ్వాస తగ్గిపోయింది. గుండె చప్పుడు తగ్గిపోయింది. తగ్గిపోయింది. ఇంట్లో ఎవరూ లేరు. మరణించబోతున్నాను అని అర్థమైంది. ఒక్క నిమిషం నేను ఎవరినైనా పిలవాలి. నన్ను కాపాడమని అడగాలి అని అనుకున్నారట. అనుకుని మరొక నిమిషంలోనే ఆ తర్వాత ఏమనిపించిందంటే, ఓకే. చనిపోతుంటే ఏమవుతుంది? అసలు చావంటే ఏంటి? ఎవరికి చావొస్తుంది? అసలు ఈ అనుభూతి ఏంటి? అని చెప్పేసి నేను ఈ చావుని చూడాలి అని అనుకున్నారట. ఈ చావుని నేను చూడాలనుకుని అప్పటి వరకు కూర్చున్న ఆయన మరణించడానికి అనువుగా అలాగా పడుకుండిపోయారనమాటండి. పడుకుండిపోయి అప్పుడు ఏమైందంటే, ఆయన కాళ్ళు బిగుసుకుపోవడము, అక్కడి నుంచి మళ్ళీ పైకంతా బిగుసుకుపోవడము, నాలిక తడి ఆరిపోవడము, మొత్తం ఈ దవడలన్నీ బిగుసుకుపోవడము, ఇంద్రియాలన్నీ పనిచేయడం మానేయడము, శ్వాస ఆగిపోవడము, మొత్తం అయన్నీ కంప్లీట్‌గా తెలిసి ఆయన ఆల్‌మోస్ట్‌గా మరణించి శరీరం నుంచి బయటకొచ్చేసారట. శరీరం నుంచి బయటకొచ్చేసిన తర్వాత ఓకే. ఇప్పుడు నేను శరీరంలో లేను. కానీ నా స్మృతి నాకుంది. నాకన్నీ అర్థమవుతున్నాయి. నాకు అవగాహనకొస్తోంది. నా ఇంద్రియాలే పని చేయకపోతున్నా సరే, నాకు ఏమేమి ఎలా పనిచేస్తలేదో నాకంతా అర్థమవుతుంది. అంటే నేను ఈ శరీరం కాదు. ఇప్పుడు నన్ను నిజంగా చనిపోతే తీసుకెళ్ళి ఈ శరీరాన్ని కాల్చేస్తారు. కానీ అప్పటికి నేనున్నాను. ఆ! నా నిజమైన నేను ఇది అని చెప్పేసి ఆయనకి ఒక బ్రహ్మాండమైన ఆత్మజ్ఞాన అనుభూతి కలిగిందనమాటండి. ఆయన నిజమైన ఉనికి ఏంటో ఆయనకు అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత కొంతసేపటికి మళ్ళీ శరీరంలోకొచ్చేసారు. శరీరంలోకొచ్చేసిన తర్వాత కూడా ఆయనకి ఆ ఆనంద అనుభూతి ఏదైతే జరిగిందో శరీరంలో వచ్చే తర్వాత కూడా అదే కంటిన్యూ అయిందనమాట. ఇంక మళ్ళీ ఆయన మామూలు స్థితికి రాలేదు. ఆ శరీరాన్ని, తనని వేరుగా చూసుకునే ఒక సాక్షి తత్వపు స్థితొచ్చింది. అప్పటినుంచి ఇంక ఆయన జీవితాంతం ఆ స్థితిలోనే ఉన్నారు. ఆయన వేరు, ఆయన శరీరం వేరు. శరీరానికి ఏం జరిగినా సరే ఆయనకి ఒక రకమైన డిస్‌కనెక్షన్ ఉండేదనమాట. అంటేది కాదనమాట. అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ అనుభవం అయిన తర్వాత ఇంచుమించుగా 7 వారాల పాటు ఆయన ఒక రకమైన తన్మయత్వపు మైమరిచిన పరమానంద స్థితిలో ఉండేవారనమాట. ఏదన్నా పని చెప్తే చేసేవారు గానీ, దేని మీద ధ్యాస ఉండేది కాదు. ఎప్పుడు కూడా అలా తన్మయత్వంలో ఉండేవారు. అలా ఉంటుంటే ఇంట్లో వాళ్ళందరి దగ్గర నుంచి ఇంక కంప్లెయింట్స్ మొదలైనయనమాటండి. దీనంతటికి ముందు ఈళ్ళ వంశానికి ఒక శాపం ఉందనమాటండి. ఏంటంటే, అది శాపమనాలో, మరి వరమనాలో తెలీదు. ఒక కర్స్ అయితే ఉంది. ఒకసారి ఒకానొక తరంలో ఒక భిక్షాటు వచ్చి భిక్ష అడిగితే, ఆ భిక్ష పెట్టకుండా ఆయన్ని అవమానించారట. ఆయన అవమానిస్తే ఆయన ఒక మహాయోగి లాంటాయన, జ్ఞాని లాంటాయన వచ్చి, "నిన్ను భిక్ష అడిగితే ఇలాగా అవమానించావు కదా! నీ వంశంలో ప్రతి తరంలో కూడా ఒకళ్ళు
సన్యాసి అయిపోతారు అని చెప్పేసి అన్నారనమాట. అప్పటికే మన సుందరయ్యర్ గారు అంటే వెంకటరమణన్ గారి నాన్నగారి అన్నగారు ఆల్రెడీ అప్పటికే సన్యాస దీక్ష తీసేసుకున్నారనమాట. ఆయన సన్యాసి అయిపోయారు. ప్రతి తరంలో కూడా ఒకళ్ళు సన్యాసం తీసేసుకునేవారట ఆళ్ళ కుటుంబంలో అలాగా. అయితే ఇక్కడ వెంకటరమణన్ గారి వంతు వచ్చిందనమాటండి. అది ఒక రకంగా అదే ఆ వెంకటరమణన్ గారి రూపంలో అదొక వరంగా మారిపోయిందని చెప్పొచ్చు ఈ తరంలో. అయితే ఆయన ఆ ఆనంద పారవస్య స్థితిలో 7 వారాల పాటు ఉన్నప్పుడు, అందరూ కంప్లెయింట్ చేసేవారండి. "ఎటు చదవట్లేదు, ఏమి పట్టించుకోవట్లేదు, ఎప్పుడు చూసినా ఎక్కడో ఉంటున్నాడు. ఇలా ఉండేవాడికి ఇల్లెందుకు? ఈ మాత్రం దానికి ఇంట్లో ఉంటే ధ్యాసతో ఉండాలి, బాధ్యతతో ఉండాలి. బాధ్యత లేనోడికి ఎప్పుడు చూసినా కళ్ళు మూసి కూర్చునేవాడికి ఇల్లెందుకు?" అని చెప్పేసి వాళ్ళ అన్నగారు తిడుతూ ఉండేవారనమాట. ఎందుకంటే ఆయన్ని కొంచెం లోకంలోకి తీసుకురావడం కోసం. అయితే ఒకానొకసారి ఆయన అలా అన్నప్పుడు, "ఇలాంటి వాడికి ఇల్లెందుకు?" అని అన్నప్పుడు ఆయనకి లోతుగా ఎక్కడో తాకింది. అవును నిజం కదా! నాకు ఇల్లెందుకు అని అనుకున్నారనమాట. అనుకుని అప్పుడే ఇంకా ఇల్లు వదిలి ఎళ్ళిపోదామని డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయ్యి ఆయన లేచి వెళ్తుంటే, "ఎక్కడికి వెళ్తున్నావు?" అని అడిగారట. అడిగితే ఆయన అబద్ధం చెప్పారట. "ఈరోజు మాకు ఎలక్ట్రానిక్ ఎగ్జామ్ ఉంది. ఎలక్ట్రిసిటీ మీద. ఎలక్ట్రిసిటీ ఎగ్జాము రాయాలి. నేను స్కూలుకెళ్ళి" అన్నారట. అంటే అయితే సరే అక్కడ పెట్టెలో వదిన భోజనం చేసేసి పెట్టెలో ఒక రూ. 5 ఉన్నాయి తీసుకొని నా కాలేజీ ఫీస్ కట్టేయి అని చెప్పారట. ఇంకా అదే ఆయన ఇంట్లో చేసిన లాస్ట్ భోజనం అన్నమాట. ఆ భోజనం చేసి ఆ డబ్బులు తీసుకొని ఆయన ఒక ఉత్తరం రాసి పెట్టారు. అప్పటినుంచి ఆయన శరీరాన్ని ఇది, దీన్ని అంటారన్నమాట. నేను అనరు. ఇది తన తండ్రిని వెతుక్కుంటూ వెళ్తోంది. దీని కోసం వెతికి మీరు డబ్బు ఖర్చు పెట్టకండి. సమయాన్ని వృధా చేయకండి. ఇదంతా బానే ఉంటుంది. ఆ తండ్రి పిలుపుతోనే వెళ్తోంది. మీ కాలేజీ ఫీజు కట్టబడలేదు. అందులో రూ. 2 ఉన్నాయి. రూ. 3 తీసుకోవడం జరిగింది అని చెప్పేసి ఆ లెటర్ ఉందన్నమాట. పెట్టేసి ఇంక ఆయనెళ్ళిపోయారు. ఎళ్ళిపోయిన తర్వాత ప్రయాణంలో ఎన్నో కష్టాలు. ఎప్పుడు అరుణాచలం వెళ్ళే ఆ ట్రైను ఎప్పుడు కంటే ఈయన బయలుదేరినందువల్లేమో లేట్‌గా బయలుదేరడం. అది ఆయన ఎక్కడం. అక్కడి నుంచి ఆయన అసలైన మార్గంలో ఎక్కకపోతే ఆ ట్రైన్‌లో ఆయన మరొకాయన మరి ఇక్కడ కాదు. ఈ చివరి వరకు ఎళ్ళక్కర్లేదు. నువ్విక్కడ దిండివనంలో అక్కడ దిగిపోయి అక్కడి నుంచి మళ్ళీ నువ్వు వెళ్ళిపోవచ్చు. అక్కడ దిండివనం వరకు వెళ్ళక్కర్లేదు. దిండివనం నుంచి విల్లిపురంలో దిగిపోయి విల్లిపురం నుంచి వెళ్ళొచ్చని ఆయన గైడ్ చేయడము. ఆయనప్పుడు విల్లుపురంలో దిగిపోయి అక్కడి నుంచి ఎన్ని డబ్బులుంటే అన్ని డబ్బులతోనే టికెట్ తీసుకొని మళ్ళీ అక్కడ దిగి అక్కడి నుంచి కాలినడకన తన ప్రయాణం సాగించడము. ఆ ప్రయాణంలో ఆ చిన్న వయసులో ఆయన నడిచి, నడిచి, నడిచి అలిసిపోయి, ఆకలితో, దప్పికతో డబ్బులు లేక ఆయన దగ్గర అలా చాలా, చాలా, చాలా కష్టాలు పడి, మొత్తం మీద ఒకరోజు ఒక చోటకి ఒక టెంపుల్ దగ్గరికి చేరి, అక్కడ కొంచెం వాళ్ళు టెంపుల్ దగ్గర కూడా ప్రసాదం పెట్టరనమాట. ప్రసాదం అడిగితే ఆయనకి. అప్పుడక్కడ భజంత్రీలు వాళ్ళకి ప్రసాదం ఇస్తే, ఆ భజంత్రి వాళ్ళు ఆ ప్రసాదాన్ని ఆయనకిస్తే అది కొంచెం తిని, నీళ్ళ కోసమని ఒక బ్రాహ్మణ వీధిలోకెళ్ళినప్పుడు, అప్పుడు అక్కడ భగవతార్ గారి ఇంటికి చేరుకుంటారనమాట. ఆ భగవతార్య గారి ఇంటి దగ్గర కళ్ళు తిరిగి పడిపోతారు. మొన్నాడు లెగిసిన తర్వాత ఆయన చెవి పోగులు ఏవైతే ఉంటాయో బంగారు పోగులు అవి ఆయనకిచ్చేసి నాకు కొంచెం డబ్బులివ్వండి అని అడుగుతారనమాటండి. ఆయననొక రూ. 4 ఇస్తారు దానికి. అయి ఇంకా ఎక్కువ విలువే చేస్తాయి. ఆయన రూ. 4 ఇచ్చి మళ్ళీ విడిపించుకోవడానికి నా అడ్రెస్ ఇది రా అని చెప్పేసి ఆయన అడ్రెస్ రాసిస్తారు. ఇంక మళ్ళీ విడిపించుకోవడానికి రావడం ఏముంది? ఆయన వీధి చివరికి రాగానే కాగితాన్ని పడేసి ఇంక వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి అక్కడ అరుణాచలం చేరగానే చూడండి ఇక్కడ రమణ మహర్షి యొక్క గారి భగవానుల వారి చరిత్రలో విచిత్రం ఏంటంటే, ఆయన జీవితంలో ఆయనకి గురువు లేరు. గురువు గారి బోధ లేదు. ఆయన, ఆయన స్వీయ విచారంతోనే ఆ జ్ఞాన స్థితిని పొందేసిన మహానుభావుడనమాటండి ఆయన. అక్కడికెళ్ళిన తర్వాత ఆయనకి ఆయనే సన్యాసం తీసేసుకున్నారు. ఆ 17 ఏళ్ల ప్రాయంలో. ఎలాగా? ఆహ్, అక్కడికెళ్ళి గుండు కొట్టించేసుకున్నారట. గుండు కొట్టి ఎవరో అడిగారు గుండు కొట్టించుకుంటావా అని. అవును. దీనికెందుకు వెంట్రుకలు అని చెప్పేసి వెళ్లి గుండు కొట్టించుకున్నారంట. కొట్టించుకొని తన దగ్గరున్న బట్టలు తీసేసి, ఆ బట్టలన్నీ చింపేసి ఒక చిన్న పీలిక చేసుకొని, గోచి పెట్టుకొని మిగిలిన బట్టలు ఆయన దగ్గర ఆ భగవతార్ గారి ఇంట్లో నుంచి వచ్చినప్పుడు ఆయనకి పిండి వంటలిస్తారనమాట. కొన్ని పట్టుకెళ్ళండి దారిలోకని. ఆయన దగ్గరున్న పిండి వంటలన్నీ పాడేసి, ఆయన దగ్గరున్న మిగిలిన డబ్బులన్నీ పాడేసి, మొత్తం అన్నీ కోనేట్లోకి విసిరేస్తారనమాటండి. విసిరేసి ఆయన గుడెత్తుకుతుంటే, ఆ సన్యాస దీక్ష తీసుకునే ముందు స్నానం చేస్తారనమాట. అప్పుడు కరెక్ట్‌గా వర్షం పడి ఆయనకి స్నానం కూడా జరిగిపోతుంది. సహజంగా సన్యాస దీక్షలోకయ్యే ఆ ప్రాసెస్ అంతా అయిపోతుందనమాట. అయిపోయి ఇంకా టెంపుల్‌లోకెళ్ళిపోయి, ఇంకా ఆయన అక్కడ ధ్యానం చేసుకోవడం మొదలుపెడతారు. మొదలుపెట్టిన తర్వాత గంటలు గంటలు మెడిటేషన్‌లో రోజులు రోజులు కూర్చుంటారు. ఎవరు కదిపినా కదలరు, లేపినా లేవరు.
అక్కడ అందరూ పిల్లలు పెంకులు వేసి, కొట్టి, చేసి ఏం చేసినా కదలరనమాటండి. కొన్నాళ్ళకింకా ఎప్పుడైనా ధ్యానం డిస్టర్బ్ అయిందని అనిపిచ్చి, పాతాళ శివలింగం అని ఆ శివలయం కిందన ఒక గుహ లాంటిదుండి, ఆ లోపల ఆ చీకటిగా చెమ్మగా ఉంటదనమాటండి. ఆ చీకటిగా చెమ్మగా ఉండే ఆ ప్లేస్‌లోకెళ్ళిపోయి, అక్కడ మెడిటేషన్ చేసుకోవడం స్టార్ట్ చేశారట. ఆ చెమ్మగా ఉండడం వల్ల, చీకటిగా ఉండడం వల్ల రకరకాల పురుగులు చేరి, ఆ పురుగులు, జెర్రెలు, తేళ్ళు అవన్నీ చీమలు అవన్నీ ఆయన కింద తొడలనంతా కూడా కొరికేస్తుంటే, ఆ చీము రక్తం కారిపోతున్నా సరే ఆయనకేమీ తెలియకుండా ఆ యోగ స్థితిలోనే ఉండేవారట. అయితే అలా చూసి చూసి మళ్ళీ ఆయన్ని చూడలేక కొంతమంది చూసి మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి మళ్ళీ గుడి వెనక వైపు ఉన్న ఆహ్, వనం దగ్గర ఒక చోట మళ్ళీ కూర్చోబెడితే అక్కడ మళ్ళీ మెడిటేషన్ చేసుకునేవారట. అలా చాలా చోట్ల ధ్యానం చేసి, చేసి ఎంతోమంది వచ్చి డిస్టర్బ్ చేసేవాళ్ళు. ఆయన ఔన్నత్యం తెలియక. అయినా సరే ఆయనెప్పుడు ఏ అవమానాన్ని తీసుకునేవారు కాదట. అలాగా కూర్చోక, కూర్చోక ఆఖరికి ఆయన 1996లో మొదలుపెట్టింది 1896లో మొదలుపెట్టారు అరుణాచలంలో తపస్సు. ఆ గుడి దగ్గరే రకరకాల ప్లేసులు మారుతూ, మారుతూ ఆఖరికి 1900లో ఆయన ఏం చేశారంటేనండి అరుణాచలం పైకి కొండ మీదకి వెళ్లి ఇంకా మెడిటేషన్ చేయడం అనేది మొదలుపెట్టారనమాట. అలా మొదలుపెట్టిన తర్వాత అరుణాచలం వెళ్ళిన తర్వాత ఇంకా ఎంతో మంది పైన కొండలో మెడిటేషన్ చేసుకున్నాక ఆయన ఆయన దగ్గరికి రావడం మొదలుపెట్టారు. అక్కడ అలా పళని స్వామి అని ఒకాయనున్నారనమాటండి. ఆయన మహానుభావుడు. ఆయన రమణ మహర్షి గారిని గుర్తించి ముందు నుంచి ఆయనకెక్కువ సేవ చేసుకున్న ఆయన పళని స్వామి అనమాట. ఆ పళని స్వామి గారు అక్కడ కూర్చొని ఆయనకి కొంచెం భోజనం చూడడం, ఎవరు ఆయన డిస్టర్బ్ చేయకుండా చూడడం, ఒక కంచె కట్టడం ఆయనున్న చోట. ఆ కంచె మూసేసి ఆయనకి సౌకర్యం ఉండేలా చూడడం అవన్నీ కూడా చేసేవారనమాట. ఆఖరికి ఎలా తెలిసిందో చాలా మంది ఇంకా ఆయన మహత్యం తెలుసుకొని అక్కడికెళ్ళేవారు. ఆయన ఎవ్వరితోనూ మాట్లాడేవారు కాదు. ఎవరేమిచ్చినా స్వీకరించేవారు కాదు. అలా పెట్టేసి వెళ్ళిపోయేవారు. అంతే. ఆయనేమి తీసుకునేవారు కాదు. అయితే ఏమైందంటే అండి, ఆయన మౌనంగా ఉన్నా సరే, ఎవరైనా ఒక సమస్యతో అక్కడికెళ్లి ఆయన దగ్గర కూర్చుంటే, దక్షిణామూర్తి స్వరూపంలాగా మౌన స్వరూపం అన్నమాట. ఆయన దగ్గర కూర్చుంటే అంతే. ఆయన ఇప్పటి వరకు రాని ఆ సమస్యకి పరిష్కారం ఆ మౌనంలో ఆయన దగ్గర కూర్చుంటే వచ్చేదట. ఏదో ఒక బాధతో వెళ్ళేవారు. ఆయన దగ్గరికెళ్లి అలా కూర్చోగానే ఆ బాధ పోయేదట. ఏదో ఒక సందేహంతో వెళ్ళేవారు. ఎళ్లి ఆయన మౌనంలో అక్కడ కూర్చోగానే ఆ సందేహానికి సమాధానం వచ్చేదట. అలా రాగానే వాళ్ళు ఎంతో ఆనందపడి వెళ్ళిపోయేవారు. అలా అలా ప్రజలు పెరగడం మొదలుపెట్టారనమాటండి. ఒకప్పటికి ఏం చేశారంటే వాళ్ళ తమ్ముడు, వాళ్ళ తల్లిగారు కూడా అక్కడికి రావడం జరిగింది. తమ్ముడు, తల్లిగారు ఇద్దరూ వచ్చిన తర్వాత ఇంక తల్లిగారు, తమ్ముడు అక్కడే ఉండిపోయి తమ్ముడు గారి పేరు నాగసుందరం. ఆ నాగసుందరం గారు తర్వాత ఆయన కూడా సన్యాసం తీసుకొని నిరంజనానంద స్వామి కింద అక్కడే ఉండిపోయారు. ఆశ్రమ బాధ్యతలన్నీ చేపట్టడం మొదలుపెట్టారు. అలాగా ఒక్ ఈయన ఎంతో మంది విదేశీయులు రాయడం మొదలుపెట్టారండి. అదెలా జరిగిందో చెప్తాను. అక్కడ హాంఫ్రిడ్ అనే ఒక ఆయన అమెరికన్ ఆయన ఉండేవారనమాట. ఆ హాంఫ్రిడ్ అనే ఆయన రమణ మహర్షి గారి గురించి తెలుసుకొని అక్కడికొచ్చి ఆ అనుభూతులన్నీ పొంది, ఆయన చెప్పిన ఎప్పుడైనా నోరు విప్పి చెప్తారు కదా! చెప్పిన సందేశాలని అవన్నిటిని రాసుకుని శ్రద్ధగా అక్కడ ఉన్న అనుభవాలన్నిటిని రికార్డ్ చేసి ఇంగ్లాండ్‌లో ఉన్న తన స్నేహితురాలికి చెప్పారట. అప్పుడు ఇంగ్లాండ్‌లో ఉన్న ఆవిడ హెన్రీ ఫ్రెండ్ ఆ మొత్తం అన్నిటిని రాసుకొని అప్పుడొక ఇంటర్నేషనల్ సైకిక్ గెజెట్ అనే ఒక పత్రిక ఫేమస్ పత్రికలో ఆయన ప్రచురించారట. అది అన్ని భాషల్లో ఫ్రెంచ్‌లోను ఆహ్, ఎ అలా ఇంగ్లీష్‌లోను, ఆ తర్వాత అలాగే స్పానిష్‌లోను అలా అన్ని భాషల్లోనూ అవి ట్రాన్స్‌లేట్ అయ్యి, ఆ రమణ మహర్షి గారి గురించి తెలుసుకొని అప్పుడు అక్కడి నుంచి ఎంతో మంది విదేశీయులు కూడా రావడం మొదలుపెట్టారనమాట. సో, ఇది ఇలా ఉంటుండగా ఇంతమంది విదేశాల వాళ్ళొచ్చేస్తున్నారు. ఆశ్రమానికి ఖచ్చితంగా ఆయన దగ్గర బోలెడన్ని డబ్బులుండుంటాయి. మనం వెళ్లి దొంగతనం చేద్దామని దొంగలెళ్లారనమాట. దొంగలు వెళ్లి మొత్తం ఆశ్రమం అంతా చూడితే అక్కడేముందంటే ఆశ్రమంలో ఒక చాప, ఒక మంచినీళ్ళ చెంబు, రూ. 4 ఏదో కొద్దిగా పళ్ళుకు దొరికాయట. ఇంకేమీ లేవు ఆశ్రమంలో. దొరికితే ఇంకా ఆ దొంగలకి చాలా కోపమొచ్చేసిందనమాట. కోపమొచ్చేసి "డబ్బులన్నీ ఎక్కడ దాచావు చెప్పు" అని చెప్పేసి వచ్చి రమణ మహర్షి గారిని గట్టిగా కొట్టారనమాటండి. ఆయన తొడలన్నీ కూడా వాచిపోయాయన్నమాట. రమణ మహర్షి గారిని గట్టిగా కొడితే అప్పుడు వచ్చి ఆ దొంగలు మిగిలిన శిష్యులందరూ వచ్చేటప్పటికి ఆ దొంగలు పారిపోతున్నారనమాట. పారిపోతుంటే వీళ్ళు వెనక పడుతుంటే రమణ మహర్షి గారు "వెనక పడకండి వదిలేయండి" అన్నారట.
వదిలేయండి అంటే, "అదేంటి గురువుగారు మిమ్మల్ని కొడితే అలాగంటారంటే" "అవును. నాలిక పళ్ళ కింద పడిందని పళ్ళని ఊడగొట్టుకుంటామా?" అని అడిగారట. అంటే ఆయన ఎంత అద్భుతమైన స్థితిలో ఉన్నారో చూసారా? అంటే వాళ్ళు వేరు, ఆయన వేరుగా ఆయన అసల లేరనమాటండి. ఎప్పుడో ఏకత్వ స్థితిలోనే ఉన్నారాయన. అదే పళ్ళ కింద నాలుక పడిందని పళ్ళను ఊడగొట్టుకుంటామా? మిగిలిన వాళ్ళు నన్నెలా పూజించారో వాళ్ళు అలాగే పూజించారు. నేను దీన్ని కూడా పూజగానే స్వీకరిస్తాను అని చెప్పి అన్నారనమాటండి. అసలు ఆ చంచలత్వం అంటే ఏంటో, ఆ మనోస్థిరత్వం అంటే ఏంటో, అదంతా కూడా మనం రమణుల వారిని చూసి నేర్చుకోవాల్సిందే అనమాటండి అసల. అంతటి ఆహ్, ఆ స్థిరత్వం కలిగిన ఆయననమాట ఆయన. అయితే ఆయన ఆశ్రమంలో మనుషులకే కాదనమాట. పక్షులు, పాములు, కుక్కలు, ఆవులు, నెమళ్ళు ఇవన్నీ కూడా స్వేచ్ఛగా విహరించేవాటండి రమణాశ్రమంలో. వాటన్నిటికి పేర్లు పెట్టి, పిల్లలకి భోజనాలు పెట్టారా అని అడిగేవారట. అంటే ఆ జంతువులన్నిటికి భోజనాలు పెట్టారా అననమాట. ఆ లక్ష్మి అనే ఒక ఆవు ఉండేదంట. ఆ ఆవు ఎంతో, ఎంతో ఇష్టంగా చాలా చనువుగా రమణుల వారి ఎనకాలే తిరుగుతూ ఉండేదటండి. అలాగే జాక్ అనే ఒక కుక్క ఉండేదటండి. ఆ కుక్క ఎంత అద్భుతంగా రమణుల వారిని అర్థం చేసుకొని, ఆయన చెప్పినట్టు వింటూ, ఆయనతోనే తిరుగుతూ, దానికి బాగా జబ్బు చేసినప్పుడు, ఆ కుక్క చనిపోకుండా ఉత్తరాయణం వచ్చే వరకు వెయిట్ చేసిందటండి. అది చనిపోవడానికి ముందే చాలా ముందే రమణుల వారు చెప్పారట. "ఇది ఎంత గొప్ప యోగో తెలుసా? ఉత్తరాయణం వచ్చే వరకు నేను వెళ్ళిపోనని చెప్తుంది నాతో" అన్నారట. ఉత్తరాయణం వచ్చిన తర్వాత రమణ మహర్షి గారి ఒళ్ళో తల పెట్టుకొని చనిపోయిందటండి ఆ కుక్క. ఇప్పటికి రమణ మహర్షి గారి దగ్గర భోజనశాల పక్కన జాక్ ద డాగ్ అని చెప్పేసి దా కుక్క యొక్క సమాధి ఉంటదనమాటండి. ఆ కుక్కని సమాధి చేసినప్పుడు కూడా ఒక యోగిని ఎలా సమాధి చేస్తారో, యోగిని సమాధి చేసినప్పుడు ఏ మంత్రాలు చదువుతారో, ఏవైతే రిచువల్స్ ఉంటాయో వాటన్నిటిని చేసి దానిని సమాధి చేశారట. ఆ కోతులొచ్చేవి. వాటితో అవంతా స్వేచ్ఛగా తిరిగేవి. మొత్తం అన్నిటితో చక్కని ఆ పాములు తిరుగుతూ పాములు ఒక్కోసారి అలా రమణుల వారి కాళ్ళ మీద నుంచి ఎళ్ళిపోతున్నా సరే అలా చూసేవారట ఆయన. అంతేగాని కదిలేవారు కాదట. అంత అద్భుతమైన జీవనం ఆయన జీవించారనమాటండి అక్కడ రమణాశ్రమంలో. ఆయన ఉన్నన్నాళ్ళు కూడా చాలా నాళ్ళ వరకు 2 సార్లైనా వారానికి గిరి ప్రదక్షిణ చేసేవారటండి. ఆ గిరి ప్రదక్షిణని ఏమనేవారంటే ఆయన సంచార సమాధి అనేవారనమాటండి. అలాగే రమణ మహర్షుల వారి శిష్యుల్లో ఒకాయన ఎవరంటే కావ్యకంఠ గణపతి ముని గారు. ఆ కావ్యకంఠ గణపతి ముని గారు మహా పండితుడు, మహా జ్ఞాని అనమాటండి. ఎంత మహా పండితుడైన, జ్ఞానైన అన్ని శాస్త్రాలని అవపోసన పట్టేసినా ఆయనకి ఆత్మ సాక్షాత్కారం జరగలేదు. అందుకని ఆయన రమణ మహర్షి గారి దగ్గరికొచ్చి ఆయన ఒకసారి ఆయన కాళ్ళు గట్టిగా పట్టేసుకొని, "రమణుల వారు నాకు ఆత్మ సాక్షాత్కారం లేదు. నేనెంత జ్ఞానినైనా, ఎంత గొప్ప పండితుడినైనా, ఎన్ని శాస్త్రాలను అవపోసన పట్టినా, నాకు ఆత్మజ్ఞానం పొందే మార్గం చూపించండి" అని చెప్పి అడిగినప్పుడు రమణుల వారు అప్పటికే మాట్లాడడం మానేసి చెవి పోగులు ఇచ్చేస్తారు కదా! అప్పటినుంచి ఇప్పటి వరకు ఇంకసలు మాట్లాడలేదనమాటండి ఆయన. మాట్లాడడానికి ఆయన గొంతు రావట్లేదు. చాలా కష్టపడి గొంతు బయటికి తెచ్చుకొని ఆయన చెప్పారనమాట. "నువ్వు మంత్ర జపం చేస్తున్నప్పుడు, ఆ శబ్దాన్ని ఏదైతే మంత్రాన్ని నువ్వు జపం చేస్తున్నావో, ఏదైతే శబ్దం వస్తుందో, ఆ శబ్దం జనించే మూల స్థానానికి వెళ్ళు." నేను అని ఎవరైతే నువ్వంటున్నావో, ఆ నేను యొక్క ఉనికి ఎవరు? ఆ నేను ఎవరో తెలుసుకో అని చెప్పేసి కావ్యకంఠ గణపతి ముందు చెప్పి ఆ గుహలో ఆయన ఉన్న గుహలో చూపించి, ఈ గుహలో కొంతసేపు ధ్యానం చెయ్యి అని చెప్పి, ఆయనకు ఒక 4 మాటలు చెప్పి ఆ గుహలోకి పంపించారు కావ్యకంఠ గణపతి ముని గారు. ఆయన అలా రమణుల వారు చెప్పినట్టుగా ధ్యాన సాధన చేసి, ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొందారు. కావ్యకంఠ గణపతి ముని గారు రాసిన రచనలున్నాయి. ఆయన ఆత్మజ్ఞానం పొందిన తర్వాత అవి చాలా, చాలా, చాలా ఉత్కృష్టమైన రచనలు చేశారనమాటండి ఆయన. అవి కూడా మహా గ్రంథాలు రాశారాయన కావ్యకంఠ గణపతిమని గారు. ఆయనే రమణాల వారికి భగవాన్ రమణ మహర్షి ఆయన ఆహ్, అని చెప్పేసి ఆయనకి బిరుదిచ్చారనమాట. ఇలా చాలా, చాలా ఎంతోమంది రావడం మొదలుపెట్టారు. ఆశ్రమం అంతా అలాగా మొత్తం వ్యాప్తి చెందుతూ ఉంది. ఆయనకి ఒక చెయ్యి మీద పుండు వచ్చిందనమాటండి. ఒక రాచపుండొచ్చింది. వచ్చినప్పుడు అది చాలా కొంచెం వచ్చి పెరగడం, పెరగడం, పెరగడం స్టార్ట్ చేసింది. దాన్ని డాక్టర్‌లేం చేశారంటే ఆపరేషన్ చేసి తీసేయాలన్నారు. ఆ ఆపరేషను చాలా పెయిన్‌ఫుల్ ఆపరేషను. ఆయన మత్తు మందు లేకుండా చేయించుకున్నారటండి రమణుల వారు. అయితే అది కూడా ఆయనకిష్టం లేదు. కానీ ఆ భక్తులందరూ అడిగితే, సరే చేయండని చెప్పి చేయించుకున్నారు.
చేయించుకున్న తర్వాత అక్కడే మళ్ళీ ఇంకొకటొచ్చింది. మళ్ళీ ఇలాగే పెద్ద పుండొచ్చేసిందనమాట. వస్తే అప్పుడు ఈసారి చెయ్యి తీసేయాలి అంటే అప్పుడు రమణ మహర్షి గారు దీనికి ఇది కావాలి సృష్టించుకుంది. ఇంక నేనేమి చెయ్యొద్దు అలా వదిలేయండి అని చెప్పారనమాట. వదిలేయండి అని చెప్తే అయినా సరే వెనకండ వాళ్ళు మరొకసారి దాన్ని తొలగించారు గానీ అది పని కాలేదనమాటండి. చాలా పెయిన్‌ఫుల్ డిసీజ్ అనమాట అది. ఎంత పెయిన్‌ఫుల్ డిసీజ్ అన్నా సరే ఆయన మట్టుకు నవ్వుతూనే అదే ఆనంద స్థితిలో, అదే తన్మయత్వ స్థితిలో ఉండేవారనమాట. ఉంటూ ఆఖరికి 1950 ఏప్రిల్ 14 తారీఖున ఆయన 70వ ఏట ఆయన ప్రాణాన్ని విడిచారనమాటండి. సో, రమణుల వారు ఎప్పుడూ కూడా వాళ్ళ తల్లిగారు చనిపోయారు. అంతకుముందు వాళ్ళ తల్లిగారు చనిపోయినప్పుడు కూడా తల్లిగారి దగ్గర అక్కడ సమాధి చేసి, అక్కడ మాతృభూతేశ్వర లింగం అని చెప్పి ఒకటి స్థాపించారు. అలాగే రమణుల వారి సమాధి దగ్గర రమణేశ్వర లింగం అని చెప్పేసి ఒకటి స్థాపించారు. స్థాపించి అక్కడ మొత్తం అందరూ కూడా వెళ్ళినప్పుడంతా కూడా అక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారనమాటండి. రమణ మహర్షుల వారి జీవితంలో ఎన్నో విశేషాలున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఆయన మౌనం యొక్క ఒక మహా అవతారం అనమాటండి. మౌనంగా ఉండడం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో, ఎంత ఆత్మ విచక్షణ, ఆత్మ విచారము అనేది మౌనంగా ఉన్నప్పుడు చాలా తారాస్థాయిలో జరుగుతుంది మనకి. అలాంటి లోతైన విచారం, ఆత్మ విచారము మనం మామూలుగా అయితే చేసుకోలేమనమాట. అంత లోతైన గమనిక రాదు. మౌనంలో ఉన్నప్పుడు ఆ గమనిక సాక్షితత్వపు లోతులు మరింతగా పెరిగిపోతూ ఉంటాయి. అందువల్ల మన సాక్షితత్వాన్ని పెంచుకొని, ఆత్మవిచారణ చేసుకొని, మన లోపలున్న అన్నిటిని కూడా మనం ఎరుకలోకి తెచ్చుకోవడానికి మౌనం అనేది ఒక అత్యుత్తమమైన సాధననమాట. ఆ మౌనం యొక్క మహా విశ్వరూపమే రమణ మహర్షి వారు. ఆయన చేసిన రచనలు కూడా ఉన్నాయండి. రచనలేంటంటే రమణ అరుణాచల స్మృతి, పంచకం, ఉపదేశసారం అలా కొన్ని రమణ మహర్షి గారి రచనలున్నాయి. నేను పర్సనల్‌గా నేను పుట్టింది ఈస్ట్ గోదావరిలో. అక్కడ మా ఊరికి దగ్గరలో తణుకు అనే గ్రామంలో రమణాశ్రమం ఉందన్నమాట. అచ్చంగా రమణ మహర్షి గారిలాగే అక్కడొక రమణ స్వామి గారు ఉండేవారు. ఆయన అప్పటికే 15, 20 సంవత్సరాల నుంచి మౌనంగా ఉండి ధ్యాన సాధన చేసుకుంటున్నారనమాట. నేనెప్పుడు హాలిడేస్‌లో నాకు టైం దొరికినా, ఎప్పుడు వీకెండ్స్‌లో నాకు టైం దొరికినా, నేను నా మెడిటేషన్ చేసే ఫ్రెండ్స్‌నది తీసుకొని, ఒక్కోసారి ఒంటరిగా, ఒక్కోసారి అమ్మతో కలిపి చాలా సార్లు ఆ రమణాశ్రమంకి వెళ్ళేదాన్ని. అక్కడ మౌనంగా ఒక రోజంతా గడిపి ఆయన సన్నిధిలో అచ్చంగా రమణ మహర్షుల వారిలాగే ఆయన గోచిపెట్టుకునే ఉండేవారు. సైలెన్స్‌లో ఉండేవారు. ఎవరైనా ప్రశ్న అడిగితే ఆ పలక మీద ఆయన సమాధానాలు రాసిచ్చేవారనమాటండి. చాలా చక్కటి అనుభూతి ఉంది నాకక్కడ. ఎన్నో ప్రశ్నలు నేను అడిగేదాన్ని. ఆయన చాలా క్లుప్తంగా రాసిచ్చేవారు. కొన్నిట్లికేమో పుస్తకం తెరిచిచ్చి, "పలానా పేజీలో చదువు" అని చెప్పి ఆన్సర్ ఇచ్చేవారనమాట. అక్కడ ఒకసారి ఒక అనుభూతి చెప్తానండి. ఒకసారి ఒక పెద్ద పామొచ్చిందనమాటండి. ఆ పామొస్తే ఆ పామొస్తుందని చెప్పాలి. ఈయనిక్కడున్నారు. ఎదురుగుండా ఇంకొకళ్ళున్నారు. పామొస్తోంది. వీళ్ళని తప్పుకోమని చెప్పాలి. ఆయన చేత్తో అందుకునేంత దూరంలో ఆయన లేరు. ఇంకా దూరంలో ఉన్నారు. ఆళ్ళని మటుకు తగ్గించాలి. ఈయన మాట్లాడరు కదా! మౌనంగా ఉన్నారు కదా! అప్పుడు వాళ్ళని పిలవడానికి ఈయన శ్వాస అని ఒక శ్వాస తీశారటండి. ఆ శ్వాస సౌండ్ అక్కడి వరకు వినిపించిందట. వినిపించి ఆ శ్వాస సౌండ్ విని ఇలా చూసేటప్పటికి ఇలా తప్పుకో అని చెప్పారట. అంటే ఎంత ఎరుకతో ఎంత శక్తి ఉంటుంది. ఆయన కొబ్బరి చెట్టు ఎక్కేసేవారు. వరి నై వైరు పైరంతా నాటేవారు. ఆశ్రమం అంతా తుడిచేవారు. ఆయన ఏ పని చేస్తున్నా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు చేసి మంచిగా చాలా మంచి అనుభూతి ఉండేదనమాట. అయితే అక్కడికొచ్చినప్పుడు నాకొకళ్ళు చెప్పారనమాటండి అక్కడ పనిజేసేవాళ్ళు. ఇక్కడ ఏదైతే మీరు కావాలని, తినాలని కోరుకుంటారో ఆయనకి ముందే తెలిసిపోతుంది. ఆ రోజు అదే వండి పెడతారు అని చెప్పి ఒకసారి చెప్పారు. ఆ తర్వాత నేను నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు నాకు పనసకాయ గింజల కూర కావాలి, పనస గింజల కూర కావాలని అనుకున్నాననమాట. అనుకుంటే ఆ రోజు పనస గింజల కూరే ఆయన చేయించి పెట్టారనమాట. పొద్దున్నే ఏం వండాలో ఆయనే చెప్తారట. అలా నేను మొత్తం ఆ తర్వాత 5, 6 సార్లు వెళ్ళాను. 5, 6 సార్లు కూడా నాకది కావాలనుకుంటే నేనెళ్ళిన రోజు కరెక్ట్‌గా అదే కూర వండించి ఇచ్చారనమాట. ఆ వయసులో అది చాలా ఆనందంగా అంటే నా మాట గురువుగారికి తెలిసింది అన్న ఆ తృప్తి, కనెక్షను అదంతా ఉండేదనమాటండి. చాలా ఆనందంగా ఉండేది. అలాంటి చిన్నవి జరిగినప్పుడు. అది రమణాశ్రమంతో నా చిన్నప్పుడు నాకున్న అనుభవం. మరి మరొకసారి మరింత జ్ఞానంతో మరొక గురువుగారితో రేపటి రోజు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.